హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ కేక్. గోధుమ పిండి బెల్లంతో కేక్ చేసి చూపిస్తానండి. ఓవెన్తో కూడా పని లేదు. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ కేక్ అయితే మనము ఎగ్స్ కానీ, మైదా కానీ, పాలు కానీ, అలాగే ఓవెన్తో కూడా పని లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, కేక్ కూడా మీకు ఫ్లఫీనెస్ అర్థమవుతుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ చూపిస్తానండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకున్నాను. తురిమిన బెల్లం వేసుకోండి. పావు కప్పు నీళ్లు, ఎక్కువ వేసుకోవద్దండి. మెజరింగ్ కప్ తోటి 1 కప్పు నిండుగా బెల్లం వేసాను. పావు కప్పు నీళ్లు వేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఈ బెల్లం మనకి కరిగితే సరిపోతుందండి. ఎలాంటి పాకం రాకూడదు. అలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. నెక్స్ట్ కేక్ బేక్ చేసుకోవడానికి ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. కొంచెం లోతు ఉండాలి, వెడల్పుగా ఉండాలి. మధ్యలో ఈ విధంగా స్టీల్ స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోండి, లేదంటే ఇలాగ అల్యూమినియం గిన్నె ఫ్లాట్గా ఉండాలండి. అడుగు అయితే కొంచెం ఆయిల్ వేసాను. 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా చుట్టూరు కూడా స్ప్రెడ్ చేశాను. మొత్తం ఆయిల్ అప్లై చేసేసానండి. అలాగే 1 స్పూను గోధుమ పిండి వేసి గిన్నె మొత్తం కూడా ఆ విధంగా పట్టించేసాను, డస్టింగ్ లాగా. లేదంటే బటర్ పేపర్ ఉంటే అదైనా వేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. ఆల్రెడీ ఆయిల్ కూడా వేసానండి. మెజరింగ్ కప్ తోటి 1/3 కప్ రెండు కలిపి ఆయిల్ అలాగే నెయ్యి రెండు కలిపి 1/3 కప్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి. అలాగే నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. మీకు నెయ్యి వద్దుంటే కంప్లీట్గా 1/3 కప్ ఆయిలే వేసేసుకోవచ్చు. రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1/3 కప్పు రెండు కలిపి ఆయిల్ అలాగే నెయ్యి రెండు కలిపి 1/3 కప్ వేసాను. అలాగే ఒక అరకప్పు వరకు చూడండి పెరుగు వేసాను. పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి, కూలింగ్ కాదండి. జస్ట్ ఫ్రెష్గా ఉండే పెరుగు, అంటే పులుపు అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఈ విధంగా మనకి ఇలాంటివి అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి. ఇలా విస్కర్ తోటి చక్కగా బాగా బీట్ చేసేసాను. నెక్స్ట్ మనం బెల్లం సిరప్ కంప్లీట్గా చల్లారి పెట్టేసుకున్నాం కదా. ఆ చల్లారి పెట్టేసుకున్న ఆ బెల్లం సిరప్ని ఇలాగ ఫిల్టర్ చేసేసుకోండి. బెల్లంలో మనకి కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా, కంపల్సరీగా ఈ విధంగా ఒకసారి ఫిల్టర్ చేసేసుకొని మరలా విస్కర్ తోటి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి చూడండి 1 కప్పు వరకు గోధుమ పిండి వేస్తున్నాను. గోధుమ పిండి కూడా ఈ విధంగా జల్లించేసుకోండి, మీకు చక్కగా గుల్లగా వచ్చేస్తుందండి. మీరు ఇలాగా విస్కర్తో ఇలాగ మనం బీట్ చేసుకోలేము అనుకుంటే కంప్లీట్గా చక్కగా అన్నీ మిక్సీ జార్లో వేసేసుకోండి. కొంచెం పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదా, ఆ జార్లో వేసేసుకొని చక్కగా అన్నిటిని కూడా ఒక్కసారి బీట్ చేసేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నేను ఇక్కడ కోకో పౌడర్, చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఈ విధంగా కోకో పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ వేసాను. పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి బేకింగ్ సోడా వేస్తున్నాను. వీటిని కూడా ఈ విధంగా జల్లించేస్తున్నానండి. మీకు చాక్లెట్ పౌడర్ అందుబాటులో లేదనుకోండి, నార్మల్ మీకు ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదండి, లోపల క్రీమ్ తీసేసి అది పొడి చేసి అదైనా వేసుకోవచ్చు అండి, ఒక 2-3 స్పూన్ల వరకు. లేదు అంటే స్కిప్ చేసేయండి. లేదు మీ దగ్గర ఏవి అందుబాటులో లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. మామూలుగా గోధుమ పిండి బెల్లంతో చేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం చూడండి, నేను ఇక్కడ ఒక 3-4 డ్రాప్స్ ఎసెన్స్ వేస్తున్నానండి, వెనీలా ఎసెన్స్ లేదంటే పైనాపిల్ ఎసెన్స్. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే అది వేసుకోండి, లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇందులో మనం ఎగ్ వేయట్లేదు కాబట్టి మనకి అంత స్మెల్ అనేది ఉండదు. సో ఉంటే వేసుకోండి ఎసెన్స్, లేదంటే యాలకుల పొడి. ఇంకా అవి కూడా లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి. చూడండి ఒకే డైరెక్షన్లో చక్కగా అన్నీ కూడా బాగా కలిసే విధంగా, ఎక్కడా కూడా మనకి ఆ లమ్స్ అనేవి లేకుండా చక్కగా ఈ విధంగా బీట్ చేసేసుకోవాలి. చూడండి ఇదే ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. మీకు ఏదైనా కొంచెం టైట్గా గట్టిగా ఉంది అనుకుంటే కనుక కొంచెం పాలు వేసుకోవచ్చు, చూసి వేసుకోండి. అది కన్సిస్టెన్సీ మనకి చూడండి ఇక్కడ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటాం కదా, ఆ విధంగా రావాలి. పైన కొంచెం ఈ విధంగా అంత ప్లెయిన్గా ఉండడానికి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నానండి స్పాచులా తోటి. ఇప్పుడు ఇందులోకి డ్రై నట్స్ లేదంటే మీకు ఏవి అందుబాటులో ఉండే వాటిని, నేనైతే ఇక్కడ టూటీ ఫ్రూటీస్ కూడా వేస్తున్నాను. కొన్ని జీడిపప్పు, బాదం అట్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జస్ట్ 5 ఎడ్జెస్ వరకు వేసానండి. ఇప్పుడు ఈ గిన్నెని ఆల్రెడీ మనము 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుంటున్నామని చెప్పాం కదా స్టవ్ మీద, ఆ గిన్నెలోకి పెట్టేసేయండి. మిడిల్లో ఉండే విధంగా చూసుకోండి, ఈవెన్గా బేక్ అవుతుంది. చూడండి జాగ్రత్తగా ఇందులోకి మిడిల్లో వచ్చేటట్లు పెట్టేసి మూత చూడండి ఇలాగ రివర్స్లో పెట్టండి. నార్మల్గా కాకుండా ఇలాగ రివర్స్లో పెట్టేసేయండి.
ఇప్పుడు పైన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఈ విధంగా కొంచెం బరువుగా ఉండేది పెట్టేసేయండి. ఒక్క 40 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేశానండి. క్వాంటిటీ తక్కువే కాబట్టి త్వరగా బేక్ అయిపోతుంది. మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారనుకోండి కొంచెం టైం పడుతుంది. ఒకసారి నైఫ్ తోటి అయితే మధ్యలో గుచ్చి చూసుకోండి. మీకు క్లీన్గా వచ్చింది అంటే కనుక చక్కగా బేక్ అయినట్లు. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా తీసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్ తోటి కొంచెం ఎడ్జెస్ లూజ్ చేసేసుకుని పైన ఒక ప్లేట్ పెట్టేసి రివర్స్ చేసేయండి, డిమోల్డ్ చేసేసేయండి. చూడండి మనకి కేక్ చక్కగా బేక్ అయిందండి. గిన్నె కూడా అస్సలు అంటుకోదు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.